శాసనసభలో నందమూరి బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడతా ఉన్నారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మనతో ఉన్నారు. సార్, నిన్న శాసనసభ సాక్షిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా బామర్ది అయినటువంటి బాలకృష్ణ అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చిరంజీవిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? నిన్నటి రోజున శాసనమండలిలో జరిగిన శాసనసభలో జరిగిన అంశాన్ని నేను టీవీలో చూశాను, వాళ్ళ పత్రికల్లో చదివాను. చాలా ఆక్షేపణీయం. ఎవరైతే ఉన్నారో గౌరవ శాసనసభ్యుడు బాలకృష్ణ అనే వ్యక్తి, నందమూరి బాలకృష్ణ అనే వ్యక్తి చాలా అహంకారంగా ఆయన ఏదో అనుకొని ఊహించుకుంటూ ఆయన వాళ్ళని తోలనాటం అనేది, వ్యక్తిగతమైన విమర్శలు చేయడం అనేది, వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది చాలా ఆక్షేపణీయం. అది నిదర్శనం. దాని మీద అసలు స్పీకర్ కానీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎందుకు వివరణ పెట్టలేదు? తప్పని చెప్పట్లేదు, ఇలాంటివి జరగకూడదని ఎందుకు చెప్పట్లేదు? అంటే వీళ్ళందరూ కలిసి వాంటెడ్లీ చేస్తున్నా అనడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు చెప్పండి, ఏం బాలకృష్ణ పెద్ద ఇదే? ఆయన శాసనసభ్యుడే కదా, ఒక శాసనసభ్యుడే కదా. ఆయన ఏమైనా 4 కిరీటాలు ఉన్నాయి ఆయనకి? చెప్పండి, ఏంటండి ఇది ఆ మాటలు? ఇంకా నేను ఇంకో భాష మీరు చాలామంది అయితే ఇంక చాలా అన్నారు, ఆయన మామూలుగా లేడు, ఇంకెలాగో ఉన్నాడు, అది ఇది. ఆ మాటలు నేను దానికి జోలికి పోదలుచుకోలేదు. కానీ చాలా తప్పు. ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి జరగకూడదు. ముఖ్యంగా ముందు స్పీకర్ గారు దాన్ని స్పందించాలి. స్పీకర్ చెప్పాలి. ఆయన చెప్తుంటారు కదా, పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, పెద్ద ఆయన అలాగుండాలి ఇలాగుండాలి నీతివాక్యాలు. ఈ నీతివాక్యం ఏమైంది? ఎందుకు 24 గంటలు ఇప్పుడు వచ్చి దాని మీద ఏమీ స్పందించలేదు? ఎందుకు ఆ పార్టీ ఎన్డీఏ పార్టీ ఎందుకు దాని మీద వివరణ పెట్టలేదు? ఎందుకు దాని మీద స్పందించట్లేదు? అంటే వాళ్ళు వాంటెడ్లీ మాట్లాడారు, అనాలని అన్నారు, ఆయన మద్దతు ఇస్తానని తెలుస్తుంది. చాలా శోచనీయం. చిరంజీవి గారు కూడా నిన్న బాధపడుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. చాలా బాలకృష్ణ వ్యాఖ్యలు కూడా ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్టున్నాయని, అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు సినిమా ఇండస్ట్రీతో జరిగినటువంటి చర్చలు కూడా సాధారణంగా జరిగాయి, సానుకూలంగా జరిగాయని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక విషయాన్ని చిరంజీవి గారు, ఆయన తత్వమే పెద్ద మనసు తత్వం ఆయన, కాబట్టి ఆయన ఆలోచనతో వెంటనే ఆయన స్పందించాడు, ఆయన కార్యక్రమాన్ని చెప్పాడు, జరిగిన వాస్తవ విషయాలని చెప్పాడు. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఆయన్ని ఏ రకంగా ఆహ్వానించారు, ఏ విధంగా ఆయన్ని స్వాగతించారు, ఏ విధంగా ఆయన సత్కరించారు, ఏ విధంగా ఆయన చెప్పినవన్నీ ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరికి ఇబ్బందికరమైన లేని పరిస్థితుల్లో ఇండస్ట్రీని కాపాడుకోవడానికి ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో అది స్వయాన్ని ఆయన అడుగుతుందని చెప్పారు. అది ఆయన పెద్దమైన తీరుగా ఆయన తన హుందాతనాన్ని నిలబెట్టింది. కానీ బాలకృష్ణ చేసిన పని ఏంటి? అహంకారం కాదది, అహంభావం కాదది, అహంకారం కాదది, అహంభావం కాదది. ఎవరికి ఎక్కువ? చాలా తప్పది. బాలకృష్ణ వ్యాఖ్యలు పూర్తిగా అహంభావం అహంకారంతో నిండినవి, కేవలం ఉద్దేశపూర్వకంగానే పార్టీ అంతా కలిసి మాట్లాడుకుంటున్నట్టుగానే ఒక కుట్రపూరితంగానే వ్యాఖ్యానించినట్టుగానే భావిస్తున్నామని చెప్తాను. ఇప్పటికీ ఎందుకు తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ లేదా అసెంబ్లీ స్పీకర్ కానీ బాలకృష్ణ వ్యాఖ్యలపైన స్పందించడం లేదు? ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాలంటూ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. వీడియన్స్ వెంకట్తో సతీష్, సాక్షి టీవీ, అసెంబ్లీ.